నాగేశ్వర పూజారి గారు, నేను గతంలో కొన్ని వీడియోలు చూశాను సార్. అప్పులు ఎగ్గొట్టేయండి, క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోయినా ఏం కాదు. ఇలా మాట్లాడటం నేను చూసా. ఇది కరెక్టేనా అసలు? మీరు వీడియోలు సరిగ్గా చూడలేదు అనుకుంటా ఎప్పుడు కూడా. హ్మ్. నేను ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా అప్పులు ఎగ్గొట్టమని కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కట్టద్దని కానీ, లోన్స్ కట్టద్దు కానీ ఎప్పుడు చెప్పా నేను. హ్మ్. అందరికీ ఏం చెప్తా నేను, మీరు ఏ కారణం చేతనైనా మీరు అప్పుల పాలైతే, లేదా మీరు లోన్స్ కట్టలేని పరిస్థితి ఉంటే వాటిని ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్తాను అంతే. హుహు. ఎందుకంటే ఒక వ్యక్తి అప్పు ఎగ్గొట్టడం వల్ల, లేకపోతే లోన్లు కట్టకపోవడం వల్ల సమాజంలో అలజడి రేగుతుంది తప్ప హ్మ్. దానివల్ల ఏం జరగదు. అంటే చాలామంది ఇలా అర్థం చేసుకుంటున్నారు. పూజారి గారు చెప్పారు, ఆ ఫేమస్ అడ్వకేట్ కట్టకపోయినా ఏం కాదు, ఎవడొచ్చి ఏం పీకలేడు. ఇలాంటి కామెంట్లు నేను చూస్తా ఉన్నాను సార్ కింద వీడియో కింద. అందుకే చెప్తున్నా నేను. నేనైతే ఎప్పుడు అట్లా చెప్పలే కానీ మార్కెట్ అట్లా ఉంది. అది ఏమని అంటే ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డులు తీసుకున్నారా కట్టద్దు, లేదా లోన్ తీసుకున్నారా కట్టద్దు అని చెప్తున్నారు. అట్లా కాదు అది. అందరికీ ఏం చెప్తున్నాం ఏంటంటే, మీరు ఏ కారణం చేత కట్టకపోయినా, మీరు క్రెడిట్ కార్డులు కానీ, పర్సనల్ లోన్స్ కానీ, లేకపోతే జనాల దగ్గర తీసుకున్న పైసలు కానీ, ఏ కారణం చేత కట్టకపోయినా మీరు కోర్టుకు వచ్చి దాన్ని ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్తున్నాం మనం.